ఈ సిరీస్ ఆఫ్ కామెంట్స్ కానీ లేకపోతే ఇన్సిడెంట్స్ కానీ చూస్తూ ఉంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం మాత్రమే వైసీపీ నేతలు ఈ రకమైన విద్వేషాన్ని వెదజల్లడం స్టార్ట్ చేశారు, అది కంటిన్యూ చేస్తున్నారు. వైసీపీ అధికారికంగా చేస్తున్న ఒక కార్యక్రమంలో అనే చర్చ అనే ఇది జరుగుతోంది. ఎంతవరకు దీన్ని మనం అలా అనుకోవచ్చు? ఖచ్చితంగా మీరు చెప్పింది 100% వాస్తవం వీకే గారు, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇదంతా ఒక కుట్రలో భాగంగా ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకు జరుగుతుంది. దానిలో అసలు రెండో అనుమానమే లేదు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఈ కుట్ర పన్నడానికి గల కారణాలు ఏంటంటే, కూటమి ప్రభుత్వ పరిపాలన 1 సంవత్సరం పూర్తయింది. సుపరిపాలనకి తొలి అడుగు పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతోంది. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దాదాపు 2 గంటల పాటు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ఏం చేసింది, ఏం చేయబోతుంది, ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏంటి, అభివృద్ధి పరంగా కానీ సంక్షేమం పరంగా కానీ అన్ని వివరాలు చాలా పారదర్శకంగా ఆయన ప్రజల ముందు ఉంచడం జరిగింది. అటువంటి పని జగన్ రెడ్డి గత 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు చేసినటువంటి దాఖలాలు లేవు. ఎంతసేపు దోచుకోవటం మింగటం తప్పితే రాష్ట్రం గురించి ఏ రోజు ఆలోచించలేదు. ప్రజలకు ఇదిగో ఇది నేను చేశాను, ఇది చేయబోతున్నాను అని సవివరంగా చెప్పినటువంటి దాఖలాలు లేవు. మరి ఆ పని చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశారు. చేయటమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గడప దగ్గరికి వెళ్ళి మీరు ఈ విషయాలన్నీ చెప్పండి అని చెప్పి ఎమ్మెల్యేలని కానీ ఎంపీలని కానీ మూడు పార్టీల యొక్క నాయకులందరినీ కూడా దీనిలో భాగస్వాములు చేసి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అయ్యా చాలా సంతోషంగా ఉన్నామయ్యా, చాలా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం, గతంలో మాకు అసలు నిద్రే పట్టేది కాదు, వాళ్ళు హ్యాపీగా పడుకుంటా ఉన్నామయ్యా. ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి అవ్వా తాత ఎంత చిరునవ్వుతూ అయ్యా మాకు ఇంటికి వచ్చి అవ్వా తాత పదం మీది కాదు, ఆయన వచ్చి రాని భాషలో మాట్లాడే తెలుగు ఆయనకు అసలు దేని మీద పేటెంట్ ఉండదులేండి. సో ఇప్పుడు ప్రతి ఇంటిలో ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా చిరునవ్వుతో మాకు ప్రతి నెల 1వ తారీఖున ఇంటికి వచ్చి 4,000 ఇచ్చి మా యోగక్షేమాలు కూడా కనుక్కుని వెళ్తున్నారయ్యా, ఇంతకంటే మాకేం కావాలని చెప్తా ఉన్నారు. ప్రతి తల్లికి 100 డబ్బులు ప్రతి బిడ్డకి పడేసరికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. నిజమే దానికి వైసీపీ తీసుకొచ్చిన ఈ కొత్త కార్యక్రమానికి సంబంధం ఏంటి అంటున్నా? అదే చెప్తున్నా సార్. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే రాష్ట్రం పచ్చగా ఉండటం అసలు ఇష్టం ఉండదండి. ప్రజలు చిరునవ్వుతో ఉండటం అనేది అసలు జీర్ణించుకోలేడు. కాబట్టి ఏదో ఒక అలజడి రాజేయాలి. అరే ఇంత ఆనందంగా ఉందా రాష్ట్రం, ఇంత బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వ పరిపాలన జరుగుతోంది, ప్రతి ఇంట్లో పండగ చేసుకుంటా ఉన్నారు, దీన్ని చెడగొట్టాలి. అందుకని తోలాడు. ఈ సైకో మోకలందరినీ ఎల్లండ్రా మైకులు పట్టుకోండి, మీ ఇష్టానుసారం బూతులు తిట్టండి, మహిళలను కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడండి, ఒక అలజడి సృష్టించండి, దాడులు చేయండి, బీభత్సం చేయండి, ఏదో ఒకటి మొత్తం స్పాయిల్ అయిపోవాలి, మొత్తం డిస్టర్బ్ అయిపోవాలి, జరిగేటటువంటి మంచి జరగకూడదు. పురాణాల్లో ఏం చూసాం వీకే గారు, ఋషులు ఒక మంచి కోసం యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి అవి ఇవి దానిలో వేస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ జగన్ రెడ్డి చేస్తున్న పని కూడా అదే కదా. తన కింద ఉన్నటువంటి పిల్ల రాక్షసులందరినీ ఆ పేర్ని నాని కానీ ఆ ప్రసన్న కుమార్ రెడ్డి కానీ ఎక్సెట్రా వీళ్ళందరినీ కూడా ఊరి మీదకి దోలాడు. అరే జరుగుతున్నటువంటి ఆ మహాయజ్ఞం, రాష్ట్రాన్ని నిలబెట్టేటటువంటి ఆ మహాయజ్ఞాన్ని మీరు భగ్నం చేయండి. మనం చూసారు కదా ఆ పేర్ని నాని ఫోన్లో ఏం చెప్తా ఉన్నాడు, సార్ ఇది మనకి మంచి అవకాశం, దీన్ని ఇంకా మనం ప్రజలకు తప్పుదో పట్టించడానికి లోకేష్ గారు చేయించారు, అది చేద్దాం సార్, ఇది చేద్దాం సార్, బాసుకు చెప్పండి సార్ అని మనోడు ఫోన్లోనే మాట్లాడుతూ